అందరికీ శుభోదయం. రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చే చాలా మంచి విషయాలను జీవిత సత్యాలు అనే వీడియోలలో మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈరోజు జీవితంలో అతి ముఖ్యమైనటువంటి భాగస్వామి గురించి కొంతవరకు నాకు తెలిసిన జీవిత సత్యం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత చాలా మందికి అంటే భార్యాభర్తలుగా వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా ఎలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ప్రేమ అనురాగాలు, ఒకరిపై ఒకరికి నమ్మకము ఎలా ఉండాలి, వారి బంధం ఎలా ఉండాలి, దాని గురించి ఈరోజు మీతో చర్చిస్తున్నాను. మిత్రులారా, భార్య ఉన్నంత వరకే భర్త ఆనందము. భార్య ఉన్నంత వరకే భర్త యొక్క ఆరోగ్యము. భార్య ఉన్నంత వరకే భర్త యొక్క ఐశ్వర్యం. భార్య ఉన్నంత వరకే భర్తకు ఉన్నత ఆలోచనలు వస్తాయి. కావున భార్య ఉన్నప్పుడు భార్య విలువను పోగొట్టుకోకండి. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. నీ చివరి దశలో ఒక తల్లిలా చూసుకునేది నీ భార్యే అన్న విషయం మరువకండి. నువ్వెక్కడ జన్మించావో, నీ భార్య ఎక్కడ జన్మించిందో, మనం ఎవరికి జన్మను ఇచ్చామో ఎవరు మనతో ఉండరు. అనగా మనం ఎవరికి పుట్టామో అంటే మన తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ వారితో మనము కలిసి మన జీవితకాలం జీవించలేము. తరువాత మనం ఎవరికి జన్మనిచ్చామో అనగా మనకు పుట్టిన పిల్లలతో కూడా మన జీవితకాలము లేదా వారితో పాటు కలిసి జీవించలేము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. పరిణయం నుండి అనగా వివాహం నుండి చివరి ప్రయాణం వరకు ఒకరికి ఒకరు ఆసరాగా ఉండాలి. ఉంటేనే భార్యాభర్తల బంధము అనేది దాని యొక్క పవిత్రత అర్థమవుతుంది. ఇక్కడ నీకు అంటే ప్రతి మగవానికి ఆఖరి రోజుల్లో భర్తకు భార్య విలువ, భార్యకు భర్త విలువ పూర్తిగా అర్థమవుతుంది. మిత్రులారా, అంటే చివరి దశలో ఆఖరణ అంటే వృద్ధాప్యపు వయసులో ఒకరికి ఒకరు తోడు అవసరము అనేది వృద్ధాప్యంలోనే అర్థమవుతుంది. అనగా భార్యకు భర్త ఆసరా, భర్తకు భార్య ఆసరా ఖచ్చితంగా వారిద్దరూ కలిసిమెలిసి చివరి దశ వరకు కూడా ఉంటారు, ఉండాలని ప్రతి ఒక్కరికి అలాంటి ఆశ, కోరిక ఉంటాయి. కానీ వయసులో ఉన్నప్పుడే వివాహ బంధాన్ని అర్థం చేసుకుంటే ఇంకా మరింత గొప్పగాను సంతోషంగాను ఉంటుంది కదా. దేవుడు మనిషిలో ఉండలేడు. కావున ప్రతి ఒక్క మగవానికి భార్యనిచ్చాడు, తల్లినిచ్చాడు. అయితే ఆ తల్లి సదా ఎల్లప్పుడూ కొడుకుతో ఉండలేదు. అనగా కొడుకు జీవితకాలము తల్లి కొడుకుతో కలిసి ఉండలేదు. అందుకే భార్యను ఆ యొక్క ప్రతి మగవానికి
తల్లి తర్వాత స్థానంలో భార్యను భగవంతుడు అందించాడు. అందుకే భార్య కూడా తన భర్తను ప్రేమతో భర్త మనసులో స్థానం సంపాదించగలిగితే వారి యొక్క వివాహ బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు, సాహసించదు కూడా. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడనేటువంటి విషయాన్ని ప్రతి భార్య సూక్ష్మంగా గ్రహించగలుగుతుంది. ఎవరి పవిత్ర బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. ఈ నా యొక్క జీవిత సత్యాల్లో భాగంగా భార్యాభర్తల బంధం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది బంధుమిత్రులకు ఈ వీడియోను అందజేయండి. ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే, గౌరవింపబడే, ఆదరింపబడే మీ కళాధర్ రాజు, సీనియర్ హోమియోపతి, సీనియర్ సైకాలజిస్టు, గుంతకల్.